పాకిస్తాన్ భారతదేశంలోని భాగం ఒకప్పుడు, తర్వాత విడిపోయి ఒక దేశమైంది. ఆ సమయంలో కాశ్మీర్లోని ఒక పార్ట్, కాశ్మీర్ మొత్తాన్ని ఆక్రమించుకోవడానికి పాకిస్తాన్ ప్రయత్నించింది. దాంట్లో ఒక పార్ట్ని వరకు మనం కాపాడుకోగలిగాం. మిగతా పార్టే POJK, పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్, ఇప్పటికీ పాకిస్తాన్ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఆ పాకిస్తాన్ దాన్ని ఎప్పుడు ప్రపంచానికి ఏం చెప్తూ ఉంటుంది, అది పాకిస్తాన్ చేతిలో ఉండదు, పాకిస్తానే పరిపాలిస్తుంటుంది. కానీ ఆ POJKని ఆజాద్ కాశ్మీర్ అని పిలుస్తూ అదొక ప్రత్యేక దేశం అని చెప్తూ దానికి ఒక ప్రధానమంత్రిని పాకిస్తానుడే నియమిస్తాడు. అంతే, వాళ్ళు ఎన్నుకోవడం ఇది కూడా ఉండదు, పాకిస్తానే నియమిస్తుంది. ఎందుకంటే ప్రపంచానికి చూపెట్టుకోవడానికి. ఈవెన్ వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి కోర్టులో తాజాగా జరిగినటువంటి ఒక వ్యాజ్యంలో 4th జూన్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ గవర్నమెంట్ లాయర్ సంబంధించి ఏది 4వ తారీఖు రాబోతున్నటువంటి ఒక కేసుకి సంబంధించి అడిషనల్ అడ్వకేట్ జనరల్ అఫిడవిట్ వేయాల్సి వచ్చింది. POK అనేది ఒక ఫారిన్ టెరిటరీ అంటూ ప్రకటించుకొచ్చారు. అక్కడ ఆ అంశం మీదనే జడ్జి అడిగారు, మరి ఫారిన్ టెరిటరీ అయితే పాకిస్తానీ రేంజర్లు అక్కడికి ఎందుకు అడుగు పెడుతున్నారు అన్నటువంటి విషయాన్ని నిలదీశారు. పాకిస్తాన్ రేంజర్లకు సంబంధించి అక్కడ చేసిన ఒక అరాచకాలకు సంబంధించిన వివాదం మీదన కోర్టులో కేసు వచ్చినటువంటి సందర్భంలో మీరు అసలు మన న్యాయస్థానం అక్కడ గురించి విచారించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది విదేశంలో జరిగిన పరిణామాల మీద ఈ దేశపు కోర్టు ఎట్లా విచారిస్తుంది అంటూ అక్కడ ఉన్న ప్రభుత్వం వాదనలు వినిపించింది. మరి అట్లాంటి చోట్లకి మన పాకిస్తాన్ రేంజర్లు ఎందుకు వెళ్ళారు అంటూ కోర్టు వేసిన ప్రశ్నతో ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్నే రేపు పొద్దున ఒకవేళ నరేంద్ర మోడీ 3వసారి ఎన్నికైతే POK తీసుకోవాలనుకున్నప్పుడు ఇదే పనికి వస్తుంది. అది ఫారిన్ టెరిటరీ, ఆ ఫారిన్ టెరిటరీ మాతో కలిసిపోతామని ఎప్పుడూ రాసిచ్చింది. అక్కడ అందుకని స్వాధీనం చేసుకున్నామని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు.